పాతకాలం పద్ధతులలో మన తాతమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది. వాళ్ళు ఎలా చేసేవాళ్ళో ఈ మటన్ కర్రీని మీకు చూపించాలనుకుంటున్నాను, చూసేసేయండి. ఈ మటన్ రెసిపీకి చివరిలో మనం ఒక స్పూన్ గీ యాడ్ చేస్తే చాలా అరోమేటిక్గా ఉండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మటన్ 30 మినిట్స్ సోక్ అయ్యే వరకు ఆ మటన్ గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు పచ్చి కొబ్బరి, 2 స్పూన్స్ గసగసాలు, 2 స్పూన్స్ కాజు. ఈ మూడింటిని కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టాలి. నీళ్ళలో నానిన తర్వాత ఈ మూడింటిని మిక్సర్ జార్లోకి తీసుకొని అందులో 2 లవంగాలు, 3 ఇలాచీలు కూడా వేసి చక్కని ఫైన్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1/2 కేజీ మటన్ని ఏదైతే నానబెట్టుకున్నామో 30 మినిట్స్ దాన్ని కుక్కర్లోకి వేసుకొని 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ కన్నా ఎక్కువగా కొద్దిగా వాటర్ తీసుకోవాలి. అంటే 500 గ్రామ్స్ మటన్కి ఇక్కడ నేను 750 ml వాటర్ తీసుకుంటున్నాను. వాటిని అలా తీసుకొని మనకి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ చేసుకునేప్పుడు దాంట్లో 2 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ లీఫ్ ఇవన్నీ వేసి ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో 2 ఆనియన్స్, 5 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. అలాగే ఇంకొక మిక్సర్ జార్ తీసుకొని 2 టమాటాలు వేసి టమాటా పేస్ట్ లాగా దాన్ని కూడా మిక్సీ పట్టాలి. మటన్ 5 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ మటన్కి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. నేను ఒక 5 స్పూన్స్ వేసాను. దాంట్లో ఏదైతే మనం ఆనియన్ పేస్ట్ ఉందో ముందుగా ఆనియన్ పేస్ట్ వేసాను. అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క వేసాను. వాటిని చక్కగా మగ్గే వరకు స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఉండాలి. అలా ఆ ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 స్పూన్ల కారం, కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎక్కువగా వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం 30 మినిట్స్ మటన్ని సాల్ట్లో సోక్ చేసి పెట్టాం కాబట్టి. ఇప్పుడు ఇదంతా ఫైన్గా కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనం టమాటా ప్యూరీని, అదేనండి టమాటా పేస్ట్ని యాడ్ చేసి అది కూడా అటు ఇటు కలుపుతూ ఉండాలి. కొద్దిగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనం ఏదైతే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నామో పచ్చి కొబ్బరి, కాజు, గసగసాల ఆ పేస్ట్ని వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ గ్రేవీని మనం లిడ్ క్లోజ్ చేసి 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయాలి. ఇప్పుడు లిడ్ రిమూవ్ చేసి మనం చూస్తే ఆయిల్ అనేది గ్రేవీ పైన తేలాలి. అప్పటి వరకు దాన్ని అలా మనం కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ పైన ఆయిల్ తేలుతున్న ఈ టైంలో ముందుగానే మనం బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మటన్ని మీడియం ఫ్లేమ్ పైన 5 to 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్కి కొద్దిగా ధనియా పౌడర్, ఒక చిన్న 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి అటు ఇటు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ మటన్ ముక్కలకి చక్కగా కారం, ఉప్పు పట్టాలి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ముందుగానే మనం దాన్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు మటన్ ఫ్రై రెడీ అయిందండి. ఈ మటన్ ఫ్రైని మనం ఇలాగే రోటీ కానీ, చపాతీలో కానీ, రైస్లో కూడా తినొచ్చు. మనం ముందుగా మటన్ బాయిల్ చేసిన వాటర్ ఏమైనా మిగిలితే అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో యాడ్ చేసే ముందు అవి మీరు ఒకసారి చూడాలి, బ్యాడ్ స్మెల్ వస్తుందా లేదా అని. ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గ్రేవీ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకే నేను ఎక్కువగా వాటర్ తీసుకొని బాయిల్ చేయలేదు, సరిపోయినంత వాటర్ యాడ్ చేసి నాకు అంతా ఒక 2-3 స్పూన్స్ వాటర్ తప్ప ఎక్కువగా బాయిల్ చేసినప్పుడు మిగలలేదు. ఫైనల్గా నేను ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు గరం మసాలా, ఒక చిన్న టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు గరం మసాలా, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసి లో ఫ్లేమ్లో 1-2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.